టీనేజీ వయస్సులోనే కొందరు చేస్తున్న దారుణాలకు కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్న విషయానికి కూడా కోపంతో ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. 18 ఏళ్లు కూడా నిండలేదు, కానీ ఓ మనిషిని క్రూరంగా హత్య చేసేంత స్టేజ్ కి వెళ్లిపోయారు. తాజాగా మధ్యప్రదేశ్ లో స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు ఏకంగా ప్రిన్సిపాల్ నే చంపేశాడు ఓ విద్యార్థి. ఛత్తర్పూర్ నగరం దీలాపూర్ గ్రామంలోని దమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తూ ఉంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా అతడితో పాటు మరో విద్యార్థిని కొట్టారు. కానీ ఆ పిల్లాడు అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రిన్సిపాల్ ను ఏదో ఒకటి చెయ్యాలని కక్ష కట్టాడు. అదే రోజు మధ్యాహ్నం స్కూల్ ఆవరణలోని బాత్రూంలోకి వెళ్లిన ప్రిన్సిపాల్ ను ఫాలో చేస్తూ ఇద్దరు విద్యార్థులు లోపలికి వెళ్లారు. అందులో ఒకరు తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని ప్రిన్సిపాల్ తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం అదే ప్రిన్సిపాల్ కు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయాడు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా ప్రిన్సిపాల్ రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ओरछा रोड थाना क्षेत्र अंतर्गत गांव धमोरा में जो घटना हुई जिसमें एक छात्र के द्वारा प्राचार्य की हत्या की गई, उसमें पुलिस की टीम के द्वारा तत्काल कार्रवाई करते हुए 2 घंटे के अंदर ही जो मुख्य आरोपी है उसको हिरासत में लिया है और अवैध हथियार और जो स्कूटी है उसे भी जब्त किया गया है। इसमें अग्रिम विवेचना जारी है और जल्द ही इसमें अग्रिम कानूनन कार्रवाई की जाएगी। సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపాల్ ను అనుసరిస్తూ బాత్రూంలోకి వెళ్లారని, కానీ అందులో ఒక్కరే ప్రిన్సిపాల్ పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలించగా యూపీ సరిహద్దుల్లో దొరికినట్లు ఎస్పీ తెలిపారు. హత్యకు వాడిన తుపాకీతో పాటు ప్రిన్సిపల్ స్కూటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులకు తుపాకీ ఎవరిచ్చారు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తున్నాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయులను లెక్క చేసేవాడు కాదని దర్యాప్తులో తేలింది. కోపంలోనే ప్రిన్సిపాల్ పై కాల్పులు జరిపాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.